హలో ఫ్రెండ్స్, ముందుగా మనం ఉల్లిపాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. పుదీనా కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక టొమాటో తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. టమోటో అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, మీరు యాడ్ చేస్తే చేయొచ్చు, లేకుంటే లేదు. నేనైతే ఒక టొమాటో యాడ్ చేస్తున్నానండి, మంచి ఫ్లేవర్ వస్తుందని. మాకు కూడా టమోటా ఫ్లేవర్ అంటే ఇష్టం, సో అందుకనే యాడ్ చేస్తున్నాను. మీ చాయిస్, వేస్తే వేయచ్చు, లేకుంటే లేదు. ఆ తర్వాత మనము ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఆ ఎగ్స్ని బాగా వాష్ చేసి ఫిల్టర్ వాటర్లో బాయిల్ చేశానండి, త్వరగా బాయిల్ అవుతాయని. ఆ తర్వాత మనము బాగా ఉడికిన తర్వాత ఆ ఎగ్స్ తుప్పు తీసి పెట్టుకున్నాక ఆ ఎగ్స్కు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి నైఫ్తో. ఎందుకంటే మనము పట్టించే మసాలా అంతా బాగా పట్టాలి. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, ఎగ్ బిర్యానీ మసాలా, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు కలుపుకోవాలి. బాగా వేసి చిటికెడు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఆ ఘాట్లకు బాగా పట్టించాలండి. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఆయిల్ వేసిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లోనే మనము అప్పుడే మసాలా పట్టించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పగలకుండా విరగకుండా చేసుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ కొద్దిగా వేసుకొని మసాలా దినుసులు వేసుకున్న తర్వాత బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొద్దిగా ఉల్లిపాయను వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా వేసి బాగా టొమాటో మెత్తగా అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నాను. పుదీనా అన్నది మీ ఇష్టం అండి, ఎక్కువైనా వేయచ్చు, తక్కువైనా వేయచ్చు. నేనైతే ఎక్కువగానే వేస్తాను. తర్వాత కారం, సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, ఎగ్ బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేశాను. ఆ తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలుపుకున్నాను. విరిగిపోయిన తర్వాత మనం మసాలా పట్టించి పెట్టుకున్న ఎగ్స్ కలుపుకోవాలి. వాటర్, రైస్ వేసి ఉడికించాలండి. నేనైతే 3 విజిల్స్ పెట్టాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అంతే, రెడీ.